రోమియో పూరి రాసిన ప్రేమ కథ నేను ఎప్పుడో రాసేసాను, అది కొంచెం లేట్ అయింది. ప్రతి సినిమాకి కొన్ని కష్టాలు ఉంటాయన్నట్టు కొంచెం లేట్ అయింది సినిమా. బట్ సినిమా కథ ఎలా ఉంది అని మీరు చెప్పాలి, మీకు నచ్చిందో లేదో. కానీ నాకైతే మేకింగ్ చాలా బాగా నచ్చింది. గోపి గణేష్ కానీ వర్క్ కానీ, అండ్ విందా కానీ, సునీల్ కశ్యప్ కానీ, వాళ్ళకి ఇచ్చిన కాంపాక్ట్ బడ్జెట్లో చాలా రిచ్గా క్వాలిటీ అయితే పిచ్చిగా ఉంది. అండ్ టీమ్ అందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నాను. అండ్ నేను కూడా మీలాగే ఇలాంటి బడ్జెట్లో నేను సినిమా తీయాలని కోరుకుంటాను. ఈ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ సినిమాలో లేదంటే బోటిక్ సినిమాలో లైక్ నెక్స్ట్ ఇయర్ నుంచి నా బ్యానర్లో కొత్త డైరెక్టర్లతో నేను ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి స్క్రిప్ట్లు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు. అండ్ ఈ సినిమా గోపిక్ కానీ, మా తమ్ముడికి కానీ, దొరేస్వామి గారికి కానీ అందరికీ పెద్ద హిట్ అవ్వాలి. ఈ సినిమాకి ఇంత మూమెంట్ రావడం కారణం మధురాజ్ శ్రీధర్ గారు. ఆయనకి సినిమా చూసి బాగా నచ్చేసి దీన్ని అర్జెంటుగా రిలీజ్ చేసేయాలని కూర్చున్నారు. సో థ్యాంక్ యూ సార్. అండ్ ఈ సినిమా యూరోప్లో నేను వెనీస్ వెళ్ళినప్పుడు పక్కనే వెరోనా అనే ప్లేస్ ఉంటే ఆ ప్లేస్కి వెళ్ళానండి. అక్కడ రోమియో జూలియట్లు కలిసిన ఊరుది, చాలామంది వస్తుంటారు అక్కడ విజిటర్స్ అందరూ. సో ఆ ఊరు చూసి ఇలాంటి కథ రాద్దామని రాసిన కథ ఇది. చిన్న కాంపాక్ట్గా చేయాలని రాసిన కథ. దీనికి గోపి గణేష్ కానీ టీం అందరూ కలిసి అబ్రాడ్ వెళ్ళి చేసింది. కేవలం 16 మందితో వెళ్ళి ఈ సినిమాని షూట్ చేసి వచ్చారు. అండ్ నేను అప్రిషియేట్ చేస్తున్నాను యాక్చువల్గా. అండ్ ఈ సినిమా సక్సెస్ అవ్వాలని, మా తమ్ముడికి మరీ హెల్ప్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. గోపి గణేష్ ఈజ్ మై ఫ్రెండ్. అండ్ సునీల్ కశ్యప్ నేను ఇంట్రడ్యూస్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్. పీజీ వింద నా సినిమాలన్నిటికీ సినిమాటోగ్రాఫర్. ఎడిటర్ నవీన్. అండ్ సాయిరామ్ శంకర్ ఈజ్ మై ఫ్రెండ్. ఇదంతా ఫైనల్గా వచ్చి ఈ సినిమా నా దగ్గరికి చేరింది. సో ఐఎమ్ సో హ్యాపీ అనమాట. అండ్ ఐ రియల్లీ లవ్ ద మూవీ. పూరి గారు రాసిన అందమైన ప్రేమ కథ నేను రిలీజ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ షూర్ షాట్ నాకు అనిపించింది, అంటే చూసిన తర్వాత లాస్ట్ 10 yearsలో వచ్చిన బెస్ట్ లవ్ స్టోరీ అని అనిపించింది అనమాట. లిస్ట్ అంతా చూస్తే 10 yearsలో వచ్చిన లవ్ స్టోరీస్లో రోమియో ఈజ్ ద బెస్ట్ లవ్ స్టోరీ అవుతుందని నా గట్ ఫీలింగ్ అనమాట. స్టార్టింగ్ దగ్గర నుంచి మ్యూజిక్ దగ్గర నుంచి అన్ని విషయాల్లో నన్ను మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. తర్వాత నాకు ఛాన్సులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాంటి చిన్న ఛాన్స్ నాకు కూడా ఇచ్చారు పూరి గారు. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ సార్ ఫర్ దిస్. సో థ్యాంక్స్ ఫర్ దిస్ డే, బ్యూటిఫుల్ లొకేషన్. సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ అలాట్. పూరి సార్కి నేను జీవితకాలం పాటు రుణపడి ఉంటాను. నేను సాయి రామ్ శంకర్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. మేమిద్దరు అసిస్టెంట్ డైరెక్టర్స్గా పూరి సార్ ఫిల్మ్కి, ఈడియట్ ఫిల్మ్కి ఒకే ఫ్లైట్లో ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేసాం. ఇంటర్నేషనల్ చేసినప్పుడు ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్కి వెళ్ళాము. మళ్ళీ సెకండ్ టైం యూరోప్ ఒకళ్ళు హీరో కానీ ఒకళ్ళు డైరెక్టర్ కానీ వెళ్ళడం జరిగింది. అది చాలా సంతోషం అనిపించింది నాకు. చాలా సంతోషంగా ఉందండి. అంటే సినిమా లేట్ అయింది, అయితే నెక్స్ట్ మంత్ October 10th రిలీజ్ అవుతుంది. అంటే రోమియో ఫస్ట్ కథ ఇచ్చిన అన్నయ్యకి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయన అప్పుడు చాలా బిజీలో ఉండి కూడా మంచి లవ్ స్టోరీ ఒకటి ఇవ్వడం జరిగిందండి. దీంట్లో స్పెషల్ ఏంటంటే హీరో హీరోయిన్ మ్యాక్సిమం ఉంటారు ఈ సినిమాలో, మిగతా క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. సో హీరో హీరోయిన్ మధ్య ఎక్కువగా జరిగే సినిమా ఈ రోమియో. అలానే ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేసిన మా దొరైస్వామి గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఆయన కూడా ఈ సినిమా 2 years నుంచి ఆయన కూడా వెయిట్ చేస్తున్నారు. అలానే మాకు అప్పటి నుంచి మాకు హెల్ప్ చేస్తున్న కిరణ్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఇక ఈ సినిమాకి ఇప్పుడు రిలీజ్ చేస్తున్న మా మధురాజ్ శ్రీధర్ గారికి నేను ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే సినిమా మీద నమ్మకంతో మాకన్నా ఎక్కువ ఆయనకి చాలా నమ్మకం ఉంది. సినిమా డెఫినెట్గా కొడుతుంది బ్రదర్ అని ఆయన ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. సో ఆయనకి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలానే మా ఫ్రెండ్ సుమంత్ మాతాకి. ఇకపోతే అంటే ఇప్పుడు సినిమా రిలీజ్కి దగ్గర పడింది కాబట్టి ఇప్పుడు రిలీజ్ గురించి మాట్లాడుతున్నాను సార్. దయచేసి మా సినిమాని ప్రమోట్ చేయండి. మంచి సినిమా,
అందరం సినిమాలు కష్టపడి చేస్తాం, ఇది కూడా కష్టపడి చేసాం. సో మాకు ప్రమోట్ చేయండి, రోమియోని జనాల్లోకి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. మా మాటల కింగ్ గోపికి అలానే బిందాకి, సునీల్ కాశ్యప్కి, ఎడిటర్ నవీన్కి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, సో ప్లీజ్ ప్రమోట్. థ్యాంక్ యూ సార్. జగన్ గారు ఇంకో కాంపిటేటివ్ డైరెక్టర్ని క్రియేట్ చేశాడు. సో ఆ స్టోరీ స్క్రిప్ట్ డైలాగ్స్ ఇచ్చి నన్ను ప్రొడ్యూసర్ని చేశారు. ఐఎమ్ లైఫ్ లాంగ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఐ నెవర్ ఇమాజిన్ దట్ ఐ విల్ బికమ్ ఏ ప్రొడ్యూసర్ అండ్ మేక్ ఎ ఫిల్మ్. అయితే గోపి తమ్ముడు అన్నాడు, కానీ తమ్ముడు కాదు, తమ్ముడు కంటే ఎక్కువ అతను నాతో పాటు 20 ఏళ్ళుగా నాతోటే ఉన్నాడు. మా ఇంట్లో తిని పడుకొని మేము అందరం ఒక చోట ఉండేవాళ్ళం. నాకు జూనియర్ జేఎన్టీయూలో ఫైన్ ఆర్ట్స్ చదువుకునేవాళ్ళం. అలాగే వింద కూడా నాకు జూనియర్. మేము ముగ్గురం జేఎన్టీ కాలేజ్ నుంచి వచ్చి ఈ సినిమాకి ప్రొడ్యూసరు, డైరెక్టరు, కెమెరామెన్ చేయటం. అందులో జగన్ గారు ఒక టీం లీడర్గా ఉండి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి సినిమా చూసి కరెక్షన్స్ చెప్పి చేయించి ఇప్పుడు ఆయనకే థ్రెట్ అయ్యాడు మా డైరెక్టర్. సో వీ నీడ్ మచ్ మోర్ స్క్రిప్ట్స్ లైక్ దిస్ అండ్ ఐ విల్ బి ద ప్రొడ్యూసర్ అండి. ఓకే. తర్వాత ఇంకొకటి చెప్పాలి మా డైరెక్టర్ గురించి. ఇది మొత్తం ఫారిన్లో షూటింగ్ చేశారండి. జస్ట్ ఒక 16-17 మందితో తీసుకెళ్ళాను. నేను వెళ్ళలేదు, డబ్బులన్నీ తీసుకొని పోయి చాలా తక్కువ బడ్జెట్తో ప్రతి పని అక్కడ పాత్రలు కడుక్కోవడం దగ్గర నుంచి కూడా తనే చూసుకుంటూ యాజ్ ఎ ప్రొడక్షన్ మేనేజర్గా కూడా తనే చేసుకున్నాడు. అంటే ఫస్ట్ సినిమా కదా, తనకి ఎంత డెడికేషన్, ఎప్పుడు ఈ సినిమా గురించి ప్రాణం పెట్టాడు పాపం. చాలా అద్భుతంగా చేశారు. చూసిన ప్రతి ఒక్కరూ నన్ను అడగటం ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు. అయితే ఆయన డిలే అయిందన్నారు, కానీ డిలే కాదు, మా సార్ చెప్పినట్లుగా అది లేట్ అయినా కూడా లేటెస్ట్గా చాలా ఫ్రెష్గా ఉంది. అందుకే మా శ్రీధర్ గారు వచ్చి సినిమా నేను తీసుకుంటాను సార్ నాకు ఇచ్చేయండి అని తీసుకొని రిఫ్రెషింగ్ పోస్టర్ రిలీజ్ చేయించారు మాతోటి.